వేప ఆకులు ఒక 3, వేపాకులు 5, రావి ఆకులు ఒక 3 4 నీళ్ళలో వేసి మసలబెట్టి తాగొచ్చు. లేదు అంటే దాన్ని డికాక్షన్ కూడా గ్రైండర్లో వేసి ముందు బాయిల్ చేసుకొని తాగండి ఒక 1 వీక్ 10 డేస్. తర్వాత మా సెంటర్లో అయితే వాటర్ పోసి గ్రైండ్ చేసేసి ఇస్తాము. ఒక కప్పు మార్నింగ్, ఒక కప్పు ఈవినింగ్. ఒక 2 monthsలో క్రియాటినిన్ ఒట్టి ఇది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు, మా దగ్గర ట్రీట్మెంట్కి రాలేదు, మా లెక్చర్స్ అనేసి ఈ 2 వాడారు. దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కనిపించిన చెట్టుని తెంపుకొని కూడా వాడొచ్చు. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే, మేము ఈ మధ్యలో ఒక 1 month నుంచి రిసర్చ్ చేసాము. వేపాకులు ఒక 100 ప్లస్ ఈ రావి ఆకులు ఒక 100 pieces ప్లస్ ఒక 5-6 కాకరకాయలు, పచ్చి పసుపు అవన్నీ గ్రైండ్ చేసేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి కాలుతోనే బాగా నిలబడాలి. ఆ పేస్ట్తోనే బాగా ప్రెస్ చేసేయాలి. మెల్లమెల్లగా ఒక 20 నిమిషాలలో ఆ వేపాకు స్మెల్ మన నోట్లో వస్తుంది. అప్పుడు తగ్గించి బాడీ అంతా డీటాక్స్ అవుతుంది.